నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశాఖపట్నం నియోజకవర్గం పార్లమెంటు చాలా కీలకమైంది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు అనే దాని మీద సర్వత్రా ఆసక్తికరమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. చర్చ జరగడమే కాదు, ఖచ్చితంగా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి బెట్టింగ్ రాయిళ్ళు కూడా అక్కడ వాలిపోయారు విశాఖపట్నం. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరపున బొత్స ఝాన్సీ, ఈమె మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి. ఇలాంటి సందర్భంలో కూటమి అభ్యర్థిగా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీభరత్ ఆయన బరిలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ పోరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంటే కూటమి బలపరిచినటువంటి శ్రీభరత్ ఘన విజయం సాధించబోతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఈ నియోజకవర్గంలో దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో దాదాపు 20 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. శృంగవరపుకోట, భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ సౌత్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, గాజువాక. ఇలాంటి సందర్భంలో ఇక్కడ 18 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 11 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ 1 సారి, ఇండిపెండెంట్ 2 సార్లు, బీజేపీ 1 సారి విజయాన్ని సాధించినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు బరిలో ఉన్నారో 2019 ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ముఖ్యంగా గీతం కాలేజీకి సంబంధించినటువంటి వ్యక్తి. అలాగే ఈయన గురించి చెప్పాలంటే బాలకృష్ణ అల్లుడు, లోకేష్కు కో బ్రదర్, నారా చంద్రబాబు నాయుడికి కుమారుడు వరుస. ఇలా చాలా ముఖ్యమైనటువంటి కుటుంబం నుంచి ఆయన రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఖచ్చితంగా గెలవబోతున్నారు అనేది ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికలు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే వైసీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ విజయం సాధించారు. ఆయనకు 4,36,906 ఓట్లు వచ్చాయి. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీభరత్కి 4,32,492. ఇలాంటి సందర్భంలో 2019 ఎన్నికల్లో చూస్తే కనుక అక్కడ చాలా కీలకమైనటువంటి పోరుంది. వాస్తవానికి శ్రీభరత్ గెలవాలి, కానీ జనసేన నుంచి జేడి లక్ష్మీనారాయణ కూడా బరిలో ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వరి కూడా పోటీలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఓట్లు చీలిక అనేది జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. వాస్తవానికి శ్రీభరత్తే గెలవబోతున్నారని ప్రచారం కూడా జరిగింది. ఇటువంటి క్రమంలో తన కుటుంబ సభ్యులు కూడా రాజకీయంగా మంచి పేరున్నటువంటి ఫ్యామిలీ. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఆయన 2 సార్లు వారి తాతయ్య ఎంపీగా పనిచేసినటువంటి పరిస్థితి. ఎంవివిఎస్ మూర్తి 1991, 1999లో ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీని వెన్నంటుకునే నడిచింది, అప్పుడు ఇప్పుడు కూడా. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఈ 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. ఇటువంటి క్రమంలో శ్రీభరత్ వెళ్తున్నటువంటి ప్రచారం కూడా మనం చూస్తుంటే ఆయన విజయం మాత్రం తథ్యం అన్నట్లుగానే వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మార్పు, అలాగే అనూహ్యమైనటువంటి రీతిలో వాస్తవానికి బొత్స ఝాన్సీ ఆమెకు పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. ఆమె చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా వార్తలు వచ్చాయి. కానీ ఆమెను బలవంతంగా అక్కడ రంగంలోకి దింపారు అధినేత జగన్ అనేది బాగా వినిపించింది. ఇలాంటి సందర్భంలో ఆమె కాకపోతే బొత్స సత్యనారాయణను విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడదాం అనుకున్నారు. ఆయన కూడా ససేమిరా, నేను రాజకీయాల కన్నా గుడ్ బై చెప్తే కానీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా మాత్రం పోటీ చేయనని కరాఖండిగా చెప్పేశారు. ఇటువంటి తరుణంలో విశాఖ పార్లమెంటు స్థానం అనేది 2 పార్టీలకు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితమైనటువంటి మంచి మెజారిటీతో గెలవాలి అనే దిశగానే అడుగులు వేస్తుంది. దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. కూటమి తరపున శ్రీభరత్ని
బలపరిచారు. జనసేన నుంచి కూడా అక్కడ మంచి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీభరత్కు పడే అవకాశాలు అయితే 99% ఉన్నాయని చెప్పాలి. ఇటువంటి క్రమంలో విశాఖ వైపు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విశాఖ నుంచే రాజధాని, విశాఖ నుంచే పరిపాలన చేయాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆ సీటు చాలా ముఖ్యమైనది వైసీపీకి. ఇలాంటి సందర్భంలో శ్రీభరత్ విజయంపై ఆయనే కాదు, తెలుగుదేశం పార్టీ క్యాడర్, ముఖ్యంగా కూటమికి సంబంధించినటువంటి నేతలంతా ఒక మంచి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి నియోజకవర్గంగా విశాఖపట్నం ఉంది. అక్కడ ఓటర్ల నాడి కూడా శ్రీభరత్ గెలుస్తారు అనేది వినిపిస్తుంది. ఎందుకంటే గతంలోనే స్వల్ప ఓట్ల మెజార్టీతో ఆయన ఓడిపోయారు. ఇటువంటి క్రమంలో ఎంపీగా గతంలో ఎన్నుకోబడినటువంటి ఎవరైతే వైఎస్ఆర్సీపీ తరపున ఉన్నారో ఆయన నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన వ్యాపార సంస్థలు, ఆయనకున్నటువంటి బలగం వీరు లబ్ధి పొందే విధంగానే జరిగాయి తప్ప అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. ఇలాంటి క్రమంలో ఖచ్చితంగా విశాఖపట్నం వైపు అందరూ గురి ఉంది. ఎందుకనంటే అక్కడ శ్రీభరత్ అంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఇప్పుడు ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు, ఆ నియోజకవర్గంపై పట్టున్నటువంటి వ్యక్తులు, నేతలు దాని మీద ఫోకస్ పెట్టారు. శ్రీభరత్ తరపున ప్రచారం చేస్తున్నారు. ఆయనైతే ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే విస్తృత స్థాయిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఇలాంటి సందర్భంలో సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ కూడా శ్రీభరత్కు చాలా సానుకూలంగా ఉన్నాయి, అనుకూలంగానే ఉన్నాయి అనేది వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఖచ్చితమైనటువంటి మంచి మెజార్టీతో విశాఖపట్నంలో టీడీపీ జెండా ఎగరవేయబోతున్నారు శ్రీభరత్ అనేదే ఎక్కువగా వినిపిస్తోంది.